హాయ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము కాకరకాయ గొజ్జు చేసుకునే విధానం ఎలా అని చూసేద్దాం రండి. సన్నగా తరుక్కునేసి దాంట్లోకి పసుపు ఉప్పు కలిపి ఇలా పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత కుక్కర్ పెట్టేసాను. దాంట్లోకి ఆయిల్ వేసేసి ఆనియన్ మస్టర్డ్ కర్రీ లీవ్స్ వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకున్నాను. టమాటాలు కూడా వేసేస్తున్నాను. దీంట్లోకి షుగరు బెల్లము పులుపు ఏమీ అవసరం లేదండి. మంచిగా టమాటాలు మగ్గిపోయి కొద్దిగా ఎక్కువగా టమాటాలు వేసుకోవాలా. ఆ తర్వాత పసుపు ఉప్పు కలిపి పెట్టున్నాను కదా, దాన్ని మంచిగా వాష్ చేసుకునేసి మంచిగా పిండి దాంట్లోకి కుక్కర్లోకి వేసేసేయాల. ఆ కుక్కర్లోకి వేసినాక ఎవాపరేట్ అయిపోవాలండి ఆ వాటరు అంతా. దాంట్లోకి ఒక్క చిటికెడు పసుపు ఉప్పు, మరింత వేసుకోకూడదు. ఆల్రెడీ కలిపి పెట్టేసి కడిగేసి వేసిండేది కదా, చేదు పోవాలని అలా చేసేది. ఆమెటికి మంచిగా మగ్గిపోయినాక ఒకే స్పూను కారం పొడి, ఒక్క స్పూను ధనియాల పొడి వేసేసి మంచిగా మిక్స్ చేసేసి స్మెల్ పోయేదాకా, కారం వాసన పోయేదాకా మంచిగా కలుపుకోవాలండి. ఒక చిన్న గ్లాసు నీళ్ళు వేసేసుకొనేసి దాంట్లోకి మిక్స్ చేసేసి ఒక విజిల్ రాణించుకుంటున్నాను. ఆ తర్వాత నేను రైస్ ట్రై చేస్తున్నాను. మీరు యాదానికి మంచిగా ఉంటుంది టేస్ట్ అని చెప్పండి, కమెంట్ చేసేసేయండి. చూడండి, మా రైస్ విత్ కాకరకాయ గుజ్జు ఈజ్ రెడీ. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.